హైవ్యూస్ కొద్ది వారాల క్రితం హీరో విజయ్ దేవరకొండకి సంబంధించి ఫ్యామిలీ స్టార్ అయిన సమేత పరశురాము డైరెక్టర్ అండ్ మృణాల్ ఠాకూర్ వచ్చేసి హీరోయిన్. ఆ సినిమా సంబంధించి ఒక చిన్నపాటిది దాని పోస్టర్ అన్నారో లేదా అప్పుడు చిన్న లైన్ అన్నారో ఏదో వదిలేరు. ఏంది అది? మగోడు అనిపించుకోవాలంటే ఇనిమే వంచాలా ఏంటి, దట్ మీన్స్ ఐరనే వంచాలా ఏంటి అన్నట్టు ఓ లైన్. దాంతో ఇక రకరకాలుగా దాన్ని మీమ్స్ ట్రోలింగ్ హట్టాబడి తెగ చేసి పెట్టేశారు. ఇప్పుడు దాన్ని ఎందుకు చెప్పానంటే, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మంత్రులు వ్యవహరిస్తున్న విధానం అలాగే ఉంది. ధర్మాన ప్రసాదరావు అభివృద్ధి జరగాలంటే రోడ్లు వేయాలా ఏంటి? రోడ్లు వేస్తేనే అభివృద్ధి జరిగినట్టే ఏంటి? వైసీపీ కోటేండి ఏంటండి బాబు? రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, అస్తవ్యస్తంగా ఉన్నాయి, గుంతల పడి ఉన్నాయి, బండ్ల మీద రోడ్ల మీద ఒళ్ళు గొల్లవుతుంటే ఓ మంత్రి ఏమో ఒళ్ళు గొల్లవుతుందా, ఆసుపత్రులు అడ్మిట్ అవు, ఆరోగ్యశ్రీ కింద ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పిస్తాని చెప్పేసి ఎటకారం. ఈ మంత్రి రోడ్ల మీద చిన్న చిన్న గుంతలకి టీడీపీలు హడావుడి చేస్తున్నారు, ఆయన రోడ్లు వేస్తేనే అభివృద్ధి ఏంటి, వేసండి వైసీపీ కోట్లు అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, అభివృద్ధి అంటే రోడ్లు లేకుండా అధ్వానంగా ఉంచటమా? అభివృద్ధి అంటే బటన్ నొక్కి జనాలకి డబ్బులు పంచటమా? అభివృద్ధి అంటే అడ్డదిడ్డంగా పన్నులు వసూలు చేయటమా? అభివృద్ధి అంటే డూప్లికేట్ హామీలు ఇవ్వటమా? అభివృద్ధి అంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఉండటమా? అభివృద్ధి అంటే మద్యపాన నిషేధం చేయకుండా ఉండటమా? అభివృద్ధి అంటే పునర్ కంప్లీట్ కాకుండా రివర్స్ ట్రెండింగ్ అని చెప్పేసి వెళ్ళటమా? అభివృద్ధి అంటే మెగా డేస్ ఇవ్వకుండా ఉండటమా? ఏంటి ఇంకెలా ఈ వైసీపీలు ఓటేయాలి? వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ మంత్రులు? అసలు రోడ్లు వేస్తేనే అభివృద్ధి, రోడ్లు వేస్తేనే ఓట్లు వేస్తారా? వాళ్ళు ఓటేమని ప్రాధాయపడుతున్నారా, డిమాండ్ చేస్తున్నారా, బెదిరిస్తున్నారా, లేదా జనాలకు వచ్చేసి మనం ఏం చెప్తే చేస్తారో వాళ్ళకి ఏం తెలియదని చెప్పేసి అనుకుంటున్నారా? మీరేమంటారండి? రోడ్లు లేకపోయినా పర్లేదండి, అడ్డదిడ్డంగా రోడ్లు ఉన్నా సరే పర్లేదండి, జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోయినా పర్లేదండి, మెగా డిఎస్ ఇవ్వకపోయినా పర్లేదండి, మేము ఓట్లు వేస్తాం, మా వైసీపీని గెలిపించుకుంటాం అంటారా? కింద కామెంట్లో తెలియచేయండి మీకు ఏమి నచ్చితే ఆ రకం మీకు అనిపిస్తుందో. అండ్ వేరేది కాదు, ఇందులోనే చెప్తున్నా, ఈరోజు మార్నింగ్ చూసా బైజూస్ ట్యాబ్లు ఏవైతే జనాలకి ఇచ్చున్నారో, పిల్లలకి ఇచ్చున్నారో, ఆ ట్యాబుల్లో కొన్ని పని చేయట్లేదట. ఆ పని చేస్తున్న ట్యాబుల్లో కూడా వాళ్ళు సరిగా ఏవైతే దాన్ని లోడ్ చేసారో అవి చేయలేదట. దాంతో వీడియో గేమ్లు ఆడుతూ కొంతమంది, ఏవో చూస్తూ మరికొంతమంది, దాంతో తల్లిదండ్రులు వచ్చి మాకు ఈ ట్యాబ్లు దేవతర బాబు అని చెప్పేసి అంటా ఉన్నారు. వాళ్ళు ఏదైతే వైసీపీలు గొప్ప డబ్బా కొడతా ఉంటారో అవన్నీ కూడా చివరికి జనాలకి విసుగు తెప్పిస్తూనే ఉన్నాయి.